ఈరోజు దేవుని వాక్య ధ్యానము కీర్తనల గ్రంథము 105వ అధ్యాయము మొదటి 3 వచనములు ధ్యానిద్దాం. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడి, ఆయన నామమును ప్రకటన చేయుడి. జనములలో ఆయన కార్యములు తెలియచేయుడి, ఆయన గురించి పాడుడి, ఆయన్ని కీర్తించడి. ఆయన ఆశ్చర్య కార్యములన్నిటినీ గురించి సంభాషణ చేయుడి. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. యెహోవాను ఎదుకువారు హృదయమందు సంతోషించుదురు గాక. ఆమేన్. దేవుని ఆశ్చర్య కార్యములను గురించి సంభాషణ చేయండి అంటూ ఉన్నాడు. దేవుని వాక్యము ఈ విధంగా సెలవిస్తుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, నేను ఇన్ని దినములుగా వాక్యాన్ని తయారు చేసి యూట్యూబ్ ఛానల్లో పెట్టలేకపోవటానికి కారణం ఏమిటంటే, మానసికంగా గత సంవత్సరం నుంచి ఎన్నో ఇబ్బందులు, సమస్యలు, బాధలు నన్ను వేధించినప్పుడు, నేను దుఃఖములో, వేదనలో ఉన్నప్పుడు దేవుని వాక్యాన్ని ధ్యానించి ప్రార్థించాలి. మొదటిగా నేను ప్రకటన చేయాలంటే దేవాది దేవుడు నాకు ఒక సాక్ష్యపు జీవితం కావాలి అని ఎంతగానో దేవుణ్ణి అడిగాను. నా కుమారుడు చదువు విషయంలో ఎంబీబీఎస్ చదువుతూ 4 సంవత్సరములు చదివిన తర్వాత 5వ సంవత్సరములో ఇతర దేశములో దైవ సన్నిధికి వెళితే అక్కడ మరి పర్మిషన్ లేదు, ఇక్కడ దేవుణ్ణి ఆరాధించటము కుదరదు అని పోలీసు వారు వచ్చి వారి యొక్క వీసాను క్యాన్సిల్ చేసి ఆ చివరి సంవత్సరపు చదువు ఆగిపోవటం వలన మరి నా కుమారుడు ఇండియాలో 1 సంవత్సర కాలము అలానే ఉన్నాడు. అలాగా దాదాపు 60 మంది బిడ్డల్లో 9 మంది కాలేజీకి చెందిన స్టూడెంట్స్ ఉండిపోవటం ఎంతో బాధ, దుఃఖం అనిపించింది. ప్రభువా, అన్యుల మధ్య అవమానాన్ని భరించటం ఎలా? నాయనా, నిన్ను ప్రశ్నించే అంతటి వారిమి కాదు, కానీ నిన్ను అడిగి ప్రార్థించే అంతటి వారిమే, అది కూడా నీవిచ్చిన అవకాశమే అని దేవుని వైపే చూసి మానవ ప్రయత్నము అనేక మందిని అడిగి, ప్రభువా, ఈ అసాధ్యమైన కార్యమును సుసాధ్యము చేయగలిగిన సమర్థుడివి నీవేనని ప్రభువా అంటూ ప్రార్థన చేసినప్పుడు దేవుడు అవకాశం ఇచ్చాడు. దేవుడు గొప్పగా మరి అవకాశం ఇచ్చి ఆ యొక్క సంవత్సర కాలముని ఇంటర్న్షిప్ని పూర్తి చేయటానికి మరొక దేశంలో మరొక కాలేజీలో దేవుడు సహాయం చేసినందుకు దేవాదేవునికి మేము కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. ఆయన ఆశ్చర్య కార్యములను, ఆయన అద్భుతములను ప్రకటించమని దేవుడు చెప్తూ ఉన్నాడు. నా కుమార్తె కూడా ఎంబీబీఎస్ చదవాలని 2 సంవత్సరములు నీట్లో క్వాలిఫై అయ్యి మరి ఆమె కట్టవలసిన ఫీజు నా దగ్గర లేక ఉన్నప్పుడు దేవుని వైపే చూస్తూ 2 సంవత్సరములు మరి మేము ఎదురు చూస్తూ ప్రార్థించినప్పుడు దేవుడు మరి ఎవరైతే యాజమాన్యము చదివించేవారు ఉన్నారో వారి ద్వారానే ప్రభు మాకు సహాయం చేశాడు. కొంత సమయం ఇచ్చారు, మేము చదివించడానికి సిద్ధంగా ఉన్నాం, జాయిన్ చేయండి అమ్మా అని అన్నారు. అదేవిధంగా ఆమె కూడా ఎంబీబీఎస్ చదవడానికి దేవుడు సహాయం చేశాడు. అద్భుతములు, ఆశ్చర్యములను ఆయన ప్రకటన చేయమని చెప్తూ ఉన్నాడు. ఇదే మాటలు చూస్తే మనం మొదటి దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయంలో కూడా కనపడతాయి. ప్రియ సహోదరుడా, సహోదరి, అలనాడు భక్తులకు చెప్తూ ఉన్నాడు, ఈ సర్వ సృష్టిని సృష్టించింది నేనని, ఈ సర్వలోకమునకు అధికారిని నేనని, వీటిని బట్టి కాదు మీరు ఆనందించేది, వీటిని చేసిన నన్ను బట్టి ఆనందించండి, నేను చేసిన కార్యములను బట్టి ఆనందించండి, సంభాషణ చెయ్యండి అని చెప్తూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, మీరు పాడండి, కీర్తించండి, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను సంభాషణ చేయండి. సంభాషణ చేసి జనముల మధ్య ఆయన కార్యములను ప్రకటన చేయుడి అని చెప్తూ ఉన్నాడు. ఈ దినము దేవుని వాక్యములో చెప్తున్న మాటల ప్రకారము మనము జీవించాలని ఎంతో ఆసక్తి కలిగి మనలో ఉండొచ్చు. కానీ
మనకు కలిగిన ఇబ్బందులు, శ్రమలు, బాధలు మనల్ని వేదనకు గురి చేసినప్పుడు మౌనముగా దేవుని వైపు చూడటము తప్ప మనకి ఏమీ తెలియదని, దేవునికి కృతజ్ఞతలు చెల్లించటము తప్ప మనకు ఏమీ తెలియదని, ఆయన్ని స్తుతించి ఆయన్ని మహిమపరచటము తప్ప మనకేమీ తెలియదని దేవుడే చెప్తూ ఉన్నాడు. మీరు నన్ను వెంబడించండి, మీకు చేసిన అద్భుతములను జ్ఞాపకము చేసుకోండి, మీకు చేసిన ఉపకారములను జ్ఞాపకము చేసుకోండి, ఆశ్చర్యక్రియలను జ్ఞాపకము చేసుకొని జనుల మధ్య ప్రకటించండి అంటూ ఉన్నాడు. ప్రియ సహోదరుడ సహోదరి, ఈ లోకంలోనికి మనం ఏమీ తీసుకురాలేదు, ఈ లోకము నుంచి మనము ఏమీ తీసుకువెళ్ళమని తెలిసినప్పటికీ మనం ఈ లోకముతో సమయం ఎక్కువ గడుపుతున్నామని తెలుసుకోవాలి. మొదటిగా మనకున్న ఆర్థిక ఇబ్బందులు, సమస్యలు, బాధలు మనల్ని వెంటాడుతూ ఉన్నప్పుడు మనం వాటి గురించి ఆలోచిస్తూ కాలాన్ని వృధా చేస్తామని తెలుసుకోవాలి. మరి తెలుసుకొని వీటన్నిటికీ సమస్యల కారణానికి మరి దేవుడు విరుగుడును ఇస్తాడని, ఇలాంటి అసాధ్యమైన కార్యములను సుసాధ్యము చేయగలిగిన సమర్థుడు మన పక్షం ఉన్నాడని, యుద్ధము యెహోవా చేసేది మనము కాదు అని దృఢమైన నిశ్చయం రావాలంటే కొంత సమయం మౌనముగా ఉండి దేవుణ్ణి ధ్యానించాల్సిందే. అట్టి అనుభవం నాకు కలిగి ఉన్నది. ప్రభు మహాకృపను బట్టి నేను మౌనముగా, ప్రభువా నీవు తప్ప ఆదరించేది ఎవరు ప్రభువా, ఎందరూ సహాయము చేసినా గమ్యము చేరలేకపోతున్నాను అని ప్రభుని వేడుకున్నాను. దేవా నీవు సహాయకుడు అయితే నాకు ఇట్టి శ్రమ నుంచి విడిపించయ్యా అని ప్రభువును అడిగినప్పుడు బిడ్డల పక్షాన దేవుడు చేసిన కార్యం. నాయన, అనేక మంది ఇలాంటి సమస్యలతో, బాధలతో, ఇబ్బందులతో ఉన్నారు. వారి కొరకు మేము ప్రార్థిస్తున్నాము. జనములు ఏ విధంగా ఇబ్బందులకు గురవుతున్నారో అన్నప్పుడు వారు వచ్చి మా దగ్గర చెప్పుకున్నప్పుడు వారి సమస్యలు తీరిపోతున్నాయి కదా, మరి మా సమస్యలకు పరిష్కారం ఏమిటని దేవుణ్ణి ప్రశ్నించే అంతటి వారము కాదు. కానీ అలా చింతించిన దినములు గత సంవత్సరము నుంచి నేను ఎంత దుఃఖముని నేను, నా కుమారుడు, నా భర్త, నా కుమార్తె ఎదుర్కొన్నామో ప్రభువుకు మాత్రమే తెలుసు. మా గురించి మేము వేదన చెందుతున్న విధానముల గురించి సూచన వారికి, మా గురించి తెలిసిన వారికి తెలుసు. అలాంటి స్థితిలో నుంచి మమ్మల్ని అద్భుతముగా దేవుడు బయటికి తీస్తూ ఉన్నాడు. మా బిడ్డల పక్షమును సహాయము చేశాడని ఈరోజు నేను ధైర్యముగా సాక్ష్యం ఇస్తూ ఉన్నాను. అవును, ఇంకా మేము ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాము కాబట్టి తప్పకుండా దేవుడు ఇటు కార్యము నుంచి, ఇటు ఇబ్బంది నుంచి మమ్మల్ని విడిపించి, బలపరిచి, నిలబెట్టి అన్యుల మధ్య సాక్షులుగా ఉంచుతాడని మేము నమ్ముతున్నాం. ప్రియ సహోదరుడా సహోదరి, దేవుడు తన ఆశ్చర్య కార్యములను గురించి సంభాషణ చేయమని చెప్తూ ఉన్నప్పుడు మనం ఎక్కడ కూర్చున్నా, నిలబడినా, మనం ఎవరితో మాట్లాడినా ఆయన చేసిన అద్భుతమును, ఆయన ఇచ్చిన ఆనందమును, ఆయన చేసిన మేలును, ఆయన చేసిన ఉపకారములను తలపోసుకుంటూ అనేక మందిని బలపరిచేవారిగా ఉండి అనేక మందిని రక్షణ మార్గంలోనికి తీసుకువచ్చేవారిగా మనం ఉండాలని కోరుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మిక్కిలిగా మమ్మ ప్రేమించే మా పరలోకపు తండ్రి, మీ దివ్యమైన పాదములకు కృతజ్ఞతాస్తోత్రములు నాయన. మా వేదనలో, బాధలో, మా సమస్యలలో, మా బంధకములలో ప్రభువా మీరు నిత్యము మాకు తోడుండి ధైర్యము చెప్పి మరి భయపడవద్దని, జడియవద్దని ఆనాడు భక్తులకు ఇచ్చిన వాగ్దానములు మాకు ఇచ్చి మాకు, మా బిడ్డలకు సహాయము చేసినందును బట్టి నిత్యము మీకు కృతజ్ఞతలమై ఉండులాగు సహాయము దయచేయండి. వినుచున్న వారిని బలపరచండి, ఆశీర్వదించండి, దీవించండి. మమ్మ ఆశీర్వదించినట్టు ఇతరులను కూడా ఆశీర్వదించండి ప్రభువా. అయ్యా, మాకు మేలు చేసినట్టు ఇతరులకు కూడా మేలు చేసే దేవుడై ఉన్నారు. సమస్త జనుల మీద నీ ఆత్మను కుమ్మరించి నీ రక్షణ మార్గంలోనికి వచ్చి నీ యొక్క అద్భుత కార్యములను, ఆశ్చర్య కార్యములను జనుల మధ్య వివరించేట లాగున
అనేక మందిని లేవనెత్తమని, నీ సహాయమును దయచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్.